కలియుగం మొదలైన తరువాత మనుషులు దేవుళ్లను మర్చిపోయారు, కాని దేవుళ్ళు మనుషులను కాదు. భారతదేశం మధ్యలో పటాల్లో కూడా కనిపించని ఒక చిన్న గ్రామం ఉంది. దాని పేరు దివ్యపురం. ఆ గ్రామం వెనకనున్న కొండలో యుగాలుగా ఒక రహస్యం నిద్రిస్తోంది. అది నారాయణాస్త్రం కాదు, పాశుపతాస్త్రం కాదు, కాని మనిషి హృదయంలో దాగి ఉన్న ధర్మశక్తి. ఈ కథలో హీరో ఏ రాజూ కాదు, ఏ యోధుడూ కాదు. ఆది ఒక సాధారణ ఆలయ గంటలు మోగించే కుర్రాడు. కాని ప్రతిరోజూ అతను మోగించే గంట శబ్దానికి విగ్రహం ముందు దీపం తానుగా వెలిగేది. ఒక అమావాస్య రాత్రి ఆకాశం చీలినట్టు మెరుపు మెరిసింది. ఆలయంలోని విగ్రహం నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. ధర్మం ప్రశ్నించబడుతోంది, దానికి సమాధానం నువ్వే. ఆది చేతిలో ఉన్న గంట వెలుగుతో మండింది. అది సాధారణ గంట కాదు, అది యుగధ్వని, ధర్మం మేల్కొన్నప్పుడు మోగే శంఖం. ఆ క్షణంలో గ్రామాన్ని కమ్మేసిన చీకటి శక్తులు వెలుగుకు భయపడి వెనక్కి తగ్గాయి. ఆది భయపడ్డాడు, కాని పారిపోలేదు. ఎందుకంటే దేవుడు ఆయుధమివ్వలేదు, బాధ్యత ఇచ్చాడు. ఆది గంట మోగించాడు. ఆ శబ్దంతో చీకటి కరిగిపోయింది. గ్రామం వెలుగులో మునిగిపోయింది. విగ్రహం మళ్లీ మౌనంగా మారింది. ఉదయం అయ్యేసరికి అందరూ అడిగారు, ఏం జరిగింది? ఆది చిరునవ్వుతో చెప్పాడు, దేవుడు రాలేదు, మనలో ఉన్న ధర్మమే వెలుగయ్యింది. ఈ కథ ఇక్కడితో ముగిసింది, కాని ప్రశ్న మాత్రం మిగిలింది. ధర్మం పిలిస్తే మనం వినగలమా?